ఫ్రెండ్స్, ఈ వీడియోలో చీరాల దగ్గరలో ఉన్న పీరాల రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎగ్జాక్ట్ గా కారంచేడు దాకా నేషనల్ హైవే 167 లో జరుగుతున్న వర్క్స్ అయితే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఆల్రెడీ చూపించా కదా, మన నేషనల్ హైవే 167లోని చీరాల దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ వరకు చూపించాను. ఈ రోజు వీడియోలో ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ నుంచి మనమైతే కారంచేడు బైపాస్ దాకా వెళ్ళబోతున్నాం. ఆ బైపాస్ ఎండింగ్ తోటి మళ్ళీ ఇది పాత రోడ్లో మెర్జ్ అవుతుంది అనమాట. ఆ మెర్జింగ్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మెర్జింగ్ పాయింట్ని అండ్ అలాగే ఈ మధ్యలో ఉన్న హైవేని కంప్లీట్గా మనమైతే ఈ వీడియోలో చూస్తాం. అండ్ అలాగే కంప్లీట్గా ఈ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నామో తెలుసుకోవడానికి. చలో, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదే మన నెకరికల్ నుంచి చీరాల వాటర్ ఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167A. ఈ హైవేలో మనకి ప్యాకేజ్ 1 అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. ప్యాకేజ్ 2 ఇంకా వర్క్ జరగలేదు. సో దాని గురించి నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకైతే నేను చాలా క్లియర్గా మన చీరాల బీచ్ నుంచి ఇక్కడ మనకి ఈపురపాలెం ఉంది కదా, ఈపురపాలెం దగ్గర పెండింగ్ వర్క్ ఉంది, అక్కడ దాకా చూపించాను. అండ్ అలాగే పెండింగ్ వర్క్ గురించి సపరేట్ వీడియో చేశాను. ఇంకా మీకు మన చీరాల బీచ్ని కూడా బ్యూటిఫుల్గా చూపించాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనమైతే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ పెండింగ్ వర్క్ నుంచి ఇలా జర్నీ చేసుకుంటూ మనమైతే ఎక్కడి దాకా వెళ్తామంటే కారంచేడు దాకా వెళ్ళి, కారంచేడు ముందుకు వెళ్ళి ఇక్కడ పాత రోడ్లో ఈ హైవే అయితే మర్జ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ అంటే జస్ట్ మనం ఈ హైవేలోంచి డైవర్ట్ అవ్వడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ దాకా మనం అయితే వెళ్తాం అండ్ ఈ రూట్లో జరిగిన వర్క్ని అయితే చూస్తాం. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు, ఈ రూట్లో ఉండేవి రెండు ఊర్లు, ఒకటి కారంచేడు, ఇంకోటి కుంకలమర్రు. ఇక్కడ మీకు ఎలా వెళ్ళాలో కూడా చాలా క్లియర్గా చూపిస్తాను నేనైతే. సో ఇప్పుడు మరి ఈ 11 కిలోమీటర్లు మనం జర్నీ చేసుకుంటూ విజువల్ చూస్తూ వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేస్తాం అనేది మ్యాప్లో చూపించాను. ఇప్పుడు ఈ మ్యాప్లో చూసిన బ్యూటిఫుల్ వేని కంప్లీట్గా స్కై వ్యూలో విజువల్స్ చూపించబోతున్నాను. మరి చూడడానికి వెళ్దామా? చలో. ప్రస్తుతం మనం అయితే మన పీరాల దగ్గరలోని పెండింగ్ వర్క్ ఉంది కదా, ఆ పెండింగ్ వర్క్ దగ్గరలో ఉన్నాం. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈ పెండింగ్ వర్క్ కింద నుంచి అలా ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేస్తారా? సో ఇప్పుడు మనం ఈ పెండింగ్ వర్క్ నుంచి అరౌండ్ 11 కిలోమీటర్ల ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ బైపాస్లో జర్నీ చేయబోతున్నాం. అండ్ అలాగే ఇటువైపు మొత్తం ఎలాంటి వర్క్ జరిగింది, ఏమైనా వర్క్ పెండింగ్ ఉందో లేదో కూడా తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం అంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర పెండింగ్ వర్క్ ఉంది. సో చాలామంది తెలియక ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆ బ్యారిగేడ్స్ ఉంటాయి అక్కడైతే అడ్డంగా. మీరు చాలా క్లియర్ చూస్తున్నారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్యారిగేడ్స్ కనిపించాయి, అలానే రైట్ సైడ్ కూడా బ్యారిగేడ్స్ ఉంటాయి. కానీ ఏమైనా వెహికల్స్ వెళ్ళాలంటే మాత్రం ఆ బ్యారిగేడ్స్ని పక్కకు పెడతారు. ఓన్లీ వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ వెళ్ళడానికి నైట్ టైం ఆ బ్యారిగేడ్స్ని క్లోజ్ చేస్తారు. కానీ చాలామంది తెలియక ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళటం వల్ల వెళ్ళి వెనక్కి వస్తున్నారు. కొంతమంది ఎవరైనా తాగిన మైకంలో ఉన్నా, లేకపోతే తెలియకుండా వెళ్ళిపోయి కింద పడిపోయి ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకే ఈ రూట్లో ఎవరైనా జర్నీ చేస్తే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే వరకు మ్యాక్సిమం అక్కడి వరకు వెళ్ళి అక్కడ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం బెటర్. ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మ్యాక్సిమం ఏదైనా కొత్త రోడ్లో జర్నీ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అది కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవే అయితే ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉంటాయో మనకు తెలియదు. ఇంకొక ముఖ్య విషయం, నైట్ టైం ఆ రూట్లో జర్నీ చేయడం మానుకోవడం చాలా ఉత్తమమైన పని. మన వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది ఏమైనా పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. కానీ అందరూ వీడియో చూస్తారని చెప్పలేం కదా. సో అందుకే ఎవరైనా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, కొత్త రోడ్లో జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రోడ్డు ఇంకా పబ్లిక్ ఓపెన్ అవ్వలేదు, అయినా కూడా చాలా ట్రాఫిక్ మనం అయితే చూస్తున్నాం, చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రాంగ్ రూట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. అలా ఎందుకు వస్తున్నాయంటే ఈ రోడ్ ఇంకా పబ్లిక్ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఓన్లీ ఎక్కువగా వెహికల్స్ ఏ డైరెక్షన్లో వస్తున్నాయో ఆ డైరెక్షన్లోనే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అలా వస్తున్నారంటే ఈ రోడ్ కంప్లీట్గా ఓపెన్గా ఉంటుందని చెప్పి, సో వాళ్ళు అలా అనుకొని వస్తున్నారు.
అదే ఒకవేళ ఇంకొక రూట్ రైట్ సైడ్లో రూట్ కనబడుతుంది కదా, ఆ రూట్లో వచ్చారనుకోండి, ఒకవేళ మధ్యలో రూట్ క్లోజ్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి తిప్పుకొని రావాలి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వెహికల్స్ వస్తున్న రోడ్లోనే వెళ్ళాలనుకుని వాళ్ళైతే వస్తున్నారు. సో అలా వస్తున్నారు కాబట్టి మనకి ఈ విషయం తెలుసు కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఈ రోడ్లో మనం ఒకవేళ జర్నీ చేస్తే నైట్ టైం జర్నీ చేయకండి, డే టైంలో జర్నీ చేస్తే ఓవర్ స్పీడ్లో వెళ్లకుండా ఒక 40 to 60 స్పీడ్లో వెళ్తే చాలా సేఫ్గా హ్యాపీగా మనం అయితే వెళ్ళిపోతాం. మనం జర్నీ చేస్తుంది బైపాస్లోని అండ్ కంప్లీట్గా ఇది చీరాల పీరాల ఇంకా కారంచేడుని కూడా బైపాస్ చేస్తుంది. అంటే దాదాపుగా చాలా పెద్ద బైపాస్ ఈ రోడ్లోనిది. అండ్ ఈ రోడ్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక చిన్న కల్వర్ట్ ఉంటుంది. అండ్ మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా మంచి పంట పొలాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. అండ్ ఎండాకాలంలో వచ్చామంటే మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ రూట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చూసుకోవచ్చు కర్వ్స్ అయితే ఉన్నాయి. ఈ కర్వ్స్లో కూడా మనం చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఓవర్ స్పీడ్లో వచ్చామంటే ఈ కర్వ్ ద్వారా టర్నింగ్ అవ్వక డైరెక్ట్గా పంట పొలాల్లోకి వెళ్ళిపోతాం. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ హైవేలో. అండ్ ఇంకా మనకి ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రైలింగ్ అయితే వస్తుంది, అది ఇంకా మనకి ఈ రూట్లో పెండింగ్ ఉంది, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేయొచ్చు. మనం ఇంకా క్లియర్ అబ్జర్వ్ చేస్తే మధ్య మధ్యలో మనకి జీబ్రా క్రాసింగ్ వస్తుంది కదా, ఆ జీబ్రా క్రాసింగ్ ఎందుకు పెట్టారంటే మనం రోడ్డు దాటడానికి. మీకు నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ రోడ్ అయితే దాటకండి. అండ్ ఇది నేషనల్ హైవే కాబట్టి వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. అండ్ రోడ్డు కూడా చాలా బాగుంది కాబట్టి తెలిసిందే కదా ఎలా వస్తారు. సో అందుకే మీకు ఎమర్జెన్సీ అయితే చాలా చాలా జాగ్రత్తగా చూసుకుని రోడ్డుని క్రాస్ చేయండి, లేదా జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డుని క్రాస్ చేయండి. మనం సిటీ ట్రాఫిక్ కూడా చూస్తూ ఉంటాం, ఎలా పడితే రోడ్ దాటేస్తూ ఉంటారు, ఆ టైంలో ప్రమాదానికి గురై చనిపోతూ ఉంటారు. సో ఒక్క 2 నిమిషాలు మీరు చూసుకుని అండ్ జాగ్రత్తగా రోడ్ దాటితే ప్రమాదం జరగకుండా ఉంటుంది కదా అని ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తామో, ఎంత జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేస్తామో అండ్ ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఆపచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఒకవేళ ఈ హైవే ఓపెన్ అయిన తర్వాత అలాగే ఆ గొర్రెలు కానీ రోడ్డుకి వచ్చాయనుకోండి, పరిస్థితి ఏంటి, ఎంత ప్రమాదం జరుగుతుంది. ఇలాంటిదే నేను యాక్సిస్ కంట్రోల్ హైవేలో కూడా చూశాను. అవి ఎలా వస్తే అర్థం కాదు, వాటిని ఎలా ఆ హైవేలో పంపిస్తారో అర్థం కాదు. అవన్నీ హైవేలో వస్తూ ఉంటాయి, చాలా సార్లు వాటిని హిట్ చేయకుండా మనమైతే ఆపుతూ ఉంటాం. మనమనే కాదు, ఎవరైనా వెళ్తూ ఉంటే హైవేలో మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ వెనకాదలు వచ్చి కంట్రోల్ చేయకపోతే ఇంకెంత ప్రమాదం జరుగుతుంది. మనల్ని హిట్ చేసి మన ముందున్న గొర్రెల్ని ఇంకా మనుషుని హిట్ చేసి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ యానిమల్స్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఈ రోడ్డు మీద రాకుండా చూసుకోవాలి. మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారో అంత ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా మనం ఆపచ్చు. అలానే చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. ఎందుకంటే ఓవర్ స్పీడ్లో వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఎంత స్లోగా వెళ్తున్నానో, కానీ మీరు రైట్లో లెఫ్ట్లో చూస్తున్నట్లయితే వెహికల్స్ అన్నీ జమ్ అని వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకైతే ఒక ఫ్లైఓవర్ వచ్చింది అండ్ అలాగే ఒక ఇంటర్సెక్షన్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్కి వెళ్ళామంటే మనం మన కారంచేడు వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే కుంకలమర్రు వెళ్తాం. కానీ రెండిట్లో ఏ ఊరికి వెళ్ళాలన్నా మనం ముందున ఈ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, లెఫ్టే తీసుకోవాలి. ఇక్కడ చూసాం కదా మనకైతే చాలా క్లియర్గా లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ కనబడుతున్నాయి. ఆ ముందు కనిపించిన లెఫ్ట్ తీసుకుని అలా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ అండర్ పాస్ అయితే వస్తుంది. అండర్ పాస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే తెలుసు కదా కారంచేడు వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే డైరెక్ట్గా మనం కుంకలమర్రు వెళ్తాం. ఇప్పుడు మనమైతే మన కారంచేడుని దాటుకొని ముందుకైతే వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో మనకి కారంచేడు ఉంది కాబట్టి ఇది మాత్రం కారంచేడు బైపాస్. అంటే కంప్లీట్గా ఈ 3 ఊర్లను దాటుతుంది కాబట్టి ఇది చాలా పెద్ద బైపాస్. కానీ ఇప్పుడు మనమైతే కారంచేడుని దాటుకొని ముందుకు వెళ్తున్నాం. మీకు క్లియర్గా చూపించాను అనమాట మనం ఎలా అడుగు వెళ్తాం అనేది. లెఫ్ట్కి వెళ్తే తెలుసు కదా కారంచేడు, రైట్కి వెళ్తే కుంకలమర్రు వెళ్తాం. సో ఇంక మనం ఇలా ముందుకు వెళ్ళామంటే చిలుకలపేట వెళ్తాం. అండ్ అలాగే ముందు మనకి పరుచూరు బైపాస్ ఉంటుంది అండ్ ఇంకొక చిన్న బైపాస్ ఉంటుంది. ఆ బైపాస్ని కూడా నేను ముందుకు వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను. అలానే మన చిలుకలపేట దగ్గర ఇంటర్చేంజ్ ఉంది కదా, ఆ ఇంటర్చేంజ్ చిలుకలూరుపేట సెకండ్ బైపాస్ కూడా చాలా చాలా క్లియర్గా అప్కమింగ్ వీడియోలో మీకు ఏదైనా చూపిస్తాను. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీ ఇంకా ఈ రోడ్డు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనం ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు నాకు ఏదో అనిపించింది ఈ వ్యూ చూస్తుంటే. అంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే.
చూసారు కదా, లెఫ్ట్లో రైట్లో మీకైతే చాలా క్లియర్గా పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఇది మనకి పంట పొలాలు ఉంటాయి. ఒకవేళ పంట పొలాలు లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం. ఇదిగోండి లెఫ్ట్లో రైట్లో మీకు కనిపిస్తున్న చూస్తారా, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఎండిపోతే ఆ ముందు మొత్తం చూస్తున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది, అలా మనకి వ్యూ అయితే ఉంటుంది. సో ఫైనలీ మనమైతే ఈ ఇంటర్చేంజ్ దాకా వచ్చాం. నేను యాక్చువల్గా ఇంటర్చేంజ్ని ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, కానీ మీకు నేను చిన్న చిన్న షార్ట్స్ చూపిస్తాను, 2-3 షార్ట్స్. రేపటి వీడియోలో ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా ఇంటర్చేంజ్ని అండ్ అలాగే ఈ బ్రిడ్జ్ని బ్యూటిఫుల్గా చూపిస్తాను. ఎందుకు ఈ వీడియోలో చూపించట్లేదంటే నెక్స్ట్ వీడియో చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే మనం జస్ట్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఈ వీడియోలో 11 కిలోమీటర్ దాకా ట్రావెల్ చేస్తాం, అందుకే ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంది. రేపటి వీడియో కూడా ఒక 10 మినిట్స్ కావాలంటే ఇంటర్చేంజ్ కూడా రేపటి వీడియోని చూపించాలి. అందుకే నేను ఈ వీడియోలో ఇంటర్చేంజ్ జస్ట్ మీకు క్లిప్స్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందనేది. రేపటి వీడియోలో ఇంకా బ్యూటిఫుల్గా ఈ ఇంటర్చేంజ్ అనేది మీకు చూపిస్తాను. సో మీకు చాలా చాలా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. కంప్లీట్గా చీరాల, పీరాల అండ్ అలాగే మన కారంచేడు బైపాస్ కంప్లీట్గా 11 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఫైనల్లీ మీకైతే చూపించాను. మన పెండింగ్ వర్క్ ఉంది కదా చీరాల దగ్గర బ్రిడ్జ్ దగ్గర, ఆ పెండింగ్ వర్క్ నుంచి ఆల్మోస్ట్ కారంచేడు బైపాస్ దగ్గర వెళ్ళాం. ఈ కారంచేడు బైపాస్ దగ్గర అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఈ మెర్జింగ్ పాయింట్ అయితే, అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇలా రివర్ వెళ్తూ ఉంటే, అదే ఒక కెనాల్లో వెళ్తూ ఉంటే ఇలా ఒక బ్రిడ్జ్ వెళ్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. మరి విజువల్స్ ఎలా ఉన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే ప్రతిరోజు వీడియో వస్తుంది కదా, మిస్ అవ్వకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలానే వీడియోస్ వస్తూ ఉంటాయి. మరి ఇంకా మనమైతే వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాం, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.